హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్. ఇవాళ నేను మీకు చాలా టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకొని అలాగే ఇది 6 నెలలు నిల్వ ఉండే పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కనుక వేడి అన్నంలోకి తిన్నారంటే వావ్ సూపర్ అనక ఉండరు. సో 6 నెలలు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇలా పుదీనాని రెమ్మలుగా అంటే ఆకులుగా అలా తెంపేసుకొని వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాను. సో అలా ఆరబెట్టుకోవడం మీన్స్ ఎండలో ఆరబెట్టలేదండోయ్, కింద ఫ్యాన్ గాలిలోనే ఆరబెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు అలా ఆరిపోయిన పుదీనాని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు దానికి ఉండే వాటర్ అంటే మాయిశ్చర్ అంతా ఉంటుంది కదా, అంతా ఆరిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఉండే పచ్చి వాసన మాత్రం కంప్లీట్గా వెళ్ళిపోవాలి. సో పుదీనాని కంప్లీట్గా వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దాన్ని ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టేసేసి కనీసం ఒక 15 to 20 minutes వరకు వేయించుకుంటే దానికి ఉండే పచ్చి వాసన పోతుంది. అలాగే ఎక్స్ట్రా వాటర్ మొత్తం కంప్లీట్గా అలా వెళ్ళిపోవాలి. సో చూసారు కదా. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఒక 10 కట్టల పుదీనాని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక సగం నిమ్మకాయ అంత సైజ్ అంతా ఈ చింతపండుని వేసేసుకున్నాను. దాన్ని నానబెట్టుకోలేదు, అలాగే వాష్ కూడా చేసుకోలేదు, డైరెక్ట్గా అలాగే వేసుకున్నాను. నెక్స్ట్ అందులో గింజలు కానీ నారలు కానీ ఉండకూడదు అనమాట. నానబెట్టుకున్నట్లయితే దానికి వాటర్ ఉంటాయి కదా. సో ఇది మనం ప్రిజర్వేటివ్గా ఉంచుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. వాటర్ అసలే తగలకూడదు. సో ఆ చింతపండును కూడా వేసుకున్న తర్వాత కాసేపు అలా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పిడికెడు నువ్వులు నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఆ నువ్వుల్ని కూడా సిమ్లో పెట్టేసేసుకొని వేయించుకున్నట్లయితే అవి చిటపటమంటాయి కదా. సో అలా చిటపటం అనేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఓకే, ఇలా చిటపటమన్నా వేగిపోయిన నువ్వులను తీసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకున్నాను. ఆ శనగపప్పును నేను నానబెట్టనే లేదు, డైరెక్ట్గా అలాగే వేసేసుకోవాలి. చెప్పాను కదా తడి అయితే అసలే తగలకూడదు అని. నెక్స్ట్ అలాగే 2 టీ స్పూన్ల వరకు మినపప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసేసుకొని బాగా వేయించుకుంటున్నాను. సో కొంచెం రంగు చేంజ్ అవ్వాలన్నమాట. సో ఆ రంగు చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసేసుకొని అలా వేయించుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ జీలకర్ర మాత్రం మీరు డైరెక్ట్గా మిక్సీలో పట్టుకునేప్పుడు వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇకపోతే మనకి స్పైసీనెస్కి తగినట్టుగా ఎండు మిర్చీలు వేసుకుంటున్నాను. నేను ఈ 10 కట్టల పుదీనాకి నేను నియర్లీ ఒక 10 నుంచి 15 ఎండుమిర్చీలను వేసుకొని వేయించుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా నువ్వులు, అవి కూడా అందులో వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ పౌడర్ ఐటమ్స్ కాబట్టి అలాగే నేను పౌడర్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో పుదీనా ఇప్పుడే నేను వేయట్లేను, నేను తర్వాత వేస్తాను. ఓకే, సో ఇలా ఫైన్ పౌడర్ అయిపోవాలి. సో ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పుదీనా టైం వచ్చిందనమాట. ఇప్పుడు మనం వేయించి పెట్టేసుకున్న పుదీనా ఉంది కదా, అదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అలాగే మన పుదీనా పచ్చడికి చాలా టేస్టీగా ఇచ్చే ఐటమ్ ఏంటి అంటే వెల్లుల్లి. ఎస్, ఓకే, ఇప్పుడు ఈ వెల్లుల్లిని నేను అలాగా పొట్టుతో సహా అలాగే వేసేసుకుంటున్నాను, సెపరేట్ చేసేసుకొని. నెక్స్ట్ ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే ఇందులోకి కల్లుప్పు అని చెప్పేసి అంటారు కదా, దొడ్డుప్పు. సో అది వేసుకుంటే ఆ పుదీనా పచ్చడి వేరుగానే ఉంటుంది నిజంగా టేస్ట్. బట్ నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అదే సైంధవ లవణం అని అంటారు కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటిని కొంచెం అలా మిక్స్ చేసేసుకొని వాటర్ వేయకుండా అలాగే పట్టేసుకోవాలి. మీకు కొంచెం అలా పౌడర్గా కాకుండా ప్యూర్ చట్నీ లాగా అలా వెట్టిగా కాకుండా ఇలా ఉంటుందన్నమాట మనకి పచ్చడి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనం వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే మన తాలింపుకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ అనమాట, ఎందుకంటే ఇది ప్రిజర్వేటివ్గా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని అందులోనే ఒక 2-3 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యూజ్ చేసుకుంటే అవి ఇంకా మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తాయి అనమాట. అండ్ క్రిస్పీగా అయిపోవాలి కరివేపాకు అంతా. ఇకపోతే ఇందులోనే ఇంకా 2-3 ఎండుమిర్చీలను కూడా అలా చుంచి అలా వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చివరగా ఒక 1/2 టీ స్పూన్ to 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు టకటక కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం ఎప్పుడైనా సరే ప్రిజర్వేటివ్గా ఉండే పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే మనం తాలింపుని వేడివేడిగా వేయకూడదు. సో ఇలా చల్లారిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మన మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనకి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మీరు తడి తగలనియకపోతే గనక 6 months పక్కాగా ఉంటుంది వితౌట్ ఫ్రిడ్జ్. ఓకేనా. ఇక ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం నియర్లీ 8 to 9 months వరకు కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తడి అయితే తగలనీయకూడదు మెయిన్. ఇంకపోతే ఇది ఇలా గ్లాస్ జార్లో ఉంటే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ మీరు చేసుకోండి, నాకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఓకేనా. ఇకపోతే ఫస్ట్ ఇది మనం వేడివేడి అన్నంలోకి తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ సూన్.